అందరికీ నమస్తే. గవర్నమెంట్ 2.5 ఇయర్స్ గవర్నెన్స్ పైన సర్వేలు వచ్చినాయంట. సర్వేలు వాళ్ళు ఎవరు బయటకు చెప్పారు కానీ అవి ప్రైవేట్ సర్వేలు. సునీల్ కన్గోలు సర్వే డైరెక్ట్ హైకమాండ్కి ఇచ్చినట్ట. ఈ విషయాలు ఎట్లా తెలిస్తే బయటికి అంటే ఈ మధ్యకాలంలో చాలామంది పోయి ఆడ కలిసి వస్తున్నారు ఢిల్లీలో వాళ్ళ మీలను. కొంతమంది ఫోటోలు కూడా దిగి వస్తున్నారు రాహుల్ గాంధీతో. రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ లేదు, బట్టి విక్రమార్కకి అపాయింట్మెంట్ లేదు, కానీ మిగతా వాళ్ళకి అపాయింట్మెంట్లు ఉన్నాయి. వాళ్ళు పోయి కలిసిండ్రు, ఫోటోలు దిగిండ్రు. రాజగోపాల్ రెడ్డి ఫోటోలు దిగి పంపించిండు. తర్వాత స్పీకర్ రాహుల్ గాంధీని కలిసి ఫోటోలు దిగి పంపించిండు. కానీ ఆడికి పోయిన వాళ్ళకు షాకింగ్ ట్రీట్మెంట్ ఆడున్నది. అంతా ట్రీట్మెంట్ వీళ్ళు చేసిన సర్వేలు, రేవంత్ రెడ్డి చేయించుకునే ప్రైవేట్ సర్వేలు చాలా ఉంటాయి, అవన్నీ రేవంత్ రెడ్డికి వస్తాయి. కానీ సునీల్ కన్గోలు చేసిన సర్వే ఇంకా ఎవరెవరితో చెప్పించారో వాళ్ళు, ఆ సర్వేలు మాత్రం ఢిల్లీకి పోయినాయంట. ఆ ఢిల్లీలో ఇక్కడ నుంచి పోయిన తెలంగాణ నుంచి నాకు మంత్రి పదవి కావాలని పోయిన వాళ్ళకు, నాకు ఫలానా శాఖనే ఇవ్వాలని పోయిన వాళ్ళకు, నాకు ఫలానా కావాలని పోయిన వాళ్ళకు అక్కడ వాళ్ళు చెప్తున్న విషయాలు వీళ్ళకి మైండ్ బ్లాక్ అవుతుందట. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజంగా కూడా ఈ సర్వేలు అవసరమా? తెలంగాణ ప్రజల అభిప్రాయం తెలుస్తలేదా మనకు? 2 సంవత్సరాలు కరెక్ట్గా ఇవ్వాలి. ఎంత తారీఖు? 7th 2023 డిసెంబర్ 7 నాడు ఈ టైం కల్లా అయిపోయింది, గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది. 2.5 ఇయర్స్. అయితే వాళ్ళు ఈ మధ్యకాలంలో ఈ వారం రోజులు 10 రోజుల డిఫరెన్స్లో ఇప్పుడు చెప్పించినట్టున్నారు సర్వేలు వాళ్ళకి ఇచ్చిన రిపోర్ట్లో. కానీ వీడికి వెళ్ళిపోయిన వాళ్ళందరికీ ఇక్కడున్న సిచ్యువేషన్ వాళ్ళు చెప్తున్నారు. హైకమాండ్ తీవ్రమైన అసంతృప్తితో ఉందట. అంటే ఇక్కడ జనాలంతా అసంతృప్తితో ఉన్నారన్న విషయం వాళ్ళకి తెలిసింది. సరే మరి వాళ్ళు ఏమన్నా వచ్చి రాహుల్ గాంధీ వచ్చి ఏమన్నా చక్క పెట్టేది ఉందా? లేదా రాహుల్ గాంధీ వచ్చి నిరుద్యోగుల తరఫున మనం మాట్లాడినాం కదా, వాళ్ళకు నోటిఫికేషన్ ఇవ్వండి, లేకపోతే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి, వాళ్ళకు బోనస్ వాళ్ళకు ఏమిస్తారు, నిరుద్యోగ భృతి ఇవ్వండి అని రాహుల్ గాంధీ చెప్పే పరిస్థితిలో ఉన్నాడా అంటే లేడు అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ 2.5 ఇయర్స్లో తెలంగాణ సమస్యల మీద రాహుల్ గాంధీ ఎప్పుడు మాట్లాడలేదు. కనీసం గవర్నమెంట్ ఏం చేస్తుందని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కొత్తగా సర్వేలు చెప్పించి రిపోర్ట్లు తీసుకొని ఆ రిపోర్ట్లను చెప్పే ప్రయత్నాలే చేస్తున్నారు వాళ్ళ పార్టీ లీడర్లకు. అది ఎన్ని వర్గాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఏ వర్గాలు అయితే సపోర్ట్ చేసినాయో, రైతులు, ఎగ్జాంపుల్ రైతులు తీసుకుందాం. రైతులు, తెలంగాణలో రైతులు నిన్న బెంగళూరులో రేవంత్ రెడ్డి హిందూ పేపర్ వాళ్ళ కంక్లేవ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు తెలంగాణలో రైతులు వెరీ వెరీ హ్యాపీగా ఉన్నారని చెప్పేసిండు. పచ్చి అబద్ధం అది. ఎందుకంటే తెలంగాణలో 90% ఫ్యామిలీస్ అంతా తెలంగాణలో రైతు బిడ్డలు, రైతు ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. ఈవెన్ నా వీడియో చూస్తున్న వాళ్ళు కూడా, నేను కూడా, మనకు రైతుల సమస్యలు తెలుసు, రైతులు ఎట్లా ఉన్నారో తెలుసు, రైతుల ఇబ్బందులు ఎట్లా పడుతున్నారో తెలుసు. ఓ యూరియా దొరకదు, పంట కొనే పరిస్థితి లేదు, ఓ బోనస్ రాదు, ఒడ్లు కొనే పరిస్థితి లేదు, అవన్నీ కూడా రుణమాఫీ కాలేదు. ఇంకా ఇన్ని సమస్యలు ఉన్నాయి. రైతు భరోసా రాలేదు. అసలు రైతులు ఏదైతే ప్రధానంగా కోరుగా కావాలని కోరుకుంటున్నారో, అంటే రైతులకు ఏదైతే వీళ్ళు ఫలానా వస్తుంది, మార్పు వస్తుంది మీ జీవితంలో, ఇవన్నీ చేస్తే ఇవన్నీ ఇస్తాం మీకు అని చెప్పినరో అవే రాలే కదా రైతులకి. నిరుద్యోగులను తీసుకుంటే ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. 67,000 ఉద్యోగాలు దేశంలో మేమే ఎక్కువ ఇచ్చినామని చెప్తున్నారు. ఎవరు? రఘునందన్ చెప్తున్నాడు. ఒకసారి వినండి ఏం చెప్తున్నాడు. ఆయన ఎవరో మాట్లాడిండు, మిర్చి బజ్జీలు వేసుకుంటే కూడా ఉద్యోగమేనా అని. మరి గప్చిప్ల బండి గోకుల్ చాటుకోతే తెలుస్తుంది. నీ గోకుల్ చాటు కౌంటర్ రోజు ₹1,00,000 ఉంటుంది. బహుశా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత తగ్గనికే మాట్లాడినేమో. అంటే వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వకపోయినా ఎవరు బాధపడద్దు, మీరు బజ్జీల బండి పెట్టుకోండి, వడల బండి పెట్టుకోండి, ఇంకేమైనా ఉంటే అవి పెట్టుకోండి, బాగుపడతారని ఒక బీజేపీ ఎంపీ మాట్లాడుతున్నాడు. దేశవ్యాప్తంగా బీజేపీ ఉద్యోగాలు ఇచ్చిందా లేదా ఒక విషయం అయితే, తెలంగాణలో నిరుద్యోగులు దేనికోసం ఈ గవర్నమెంట్ని తీసుకొచ్చిండ్రు, ఇప్పుడు రఘునందన్ చెప్తున్న మాటలను నిరుద్యోగులు ఎట్లా అర్థం చేసుకుంటారో చూడాలి మనం. అంటే అందరు ఇప్పుడు అశోక్ నగర్లో ఉన్న వాళ్ళంతా అందరూ విడిపోయి ఎక్కడక్కడ కాక్రోచులు తయారు కావాలి వాళ్ళు. నిజానికి ఇక్కడ మొత్తం మేదీపట్నంలో ఒకరు, టోలీ చౌక్లో ఒకరు, అశోక్ నగర్లో ఒకరు, చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర ఒకరు, సరూనగర్లో ఒకరు, దిల్షనగర్లో ఒకరు, ఎల్బీనగర్లో ఒకరు, చంద్రాయణగుట్టలో ఒకరు, ఇట్లా మొత్తం ఎవరికి వాళ్ళు విడిపోయి బజ్జీల బండి పెట్టుకోవాలి. రఘునందన్ చెప్తున్నాడు. బహుశా రేవంత్ రెడ్డిని సేవ్ చేసే ప్రయత్నంలో భాగంగా మాట్లాడేమో. ఎందుకంటే వాళ్ళందరూ బగ్గుమని మండుతున్నారు కదా. సర్వేలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసినట్ట. మరి ఎవరెవరు పార్టిసిపేట్ చేసినారో వాళ్ళకి తెలుస్తుంది, మనకు తెలియదు. ఆ రిపోర్ట్ మన చేతికి ఇవ్వరు కదా. వాళ్ళు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారా? ఇంకా ఎన్ని వర్గాలు కావాలి? ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, మహిళలు, కళ్యాణ లక్ష్మి కూడా ఇవ్వలేకపోతుంది టైంకి. 2,500 ఎక్కడ పోయిందో తెలియదు. తులం బంగారం ఏమైందో అర్థమైతే లేదు. పెన్షన్స్ ఇవ్వలేదు ముసలోళ్ళకు, కొత్తగా పెన్షన్లు ఇవ్వలేదు, పెన్షన్లు పెంచలేదు. ఇట్లా అన్ని వర్గాలు మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ రానికే, కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా అని ఆ సన్నివేశానికి కారణం ఎవరో వాళ్ళే మోసపోయినామనే ఫీలింగ్లో ఉన్నారంట. ఇప్పుడు మేము మోసపోయినాం, ఈ గవర్నమెంట్కి, ఈ కాంగ్రెస్ ఓటేసి మోసపోయినామన్న ఫీలింగ్లో ఉన్నారంట. సర్వే చేయించిన వాళ్ళకు
వాళ్ళు చెప్తున్నారు అక్కడ ఢిల్లీలోకి ఇవన్నీ తెలుసు. ఇట్లా ఈ సెక్షన్స్ మొత్తం కూడా కాంగ్రెస్కు దూరమైనాయంట. ఇంకేం మిగిలిన సెక్షన్లు, ఒకటి టీడీపీ సెక్షన్, రేవంత్ రెడ్డి బ్యాచ్ సెక్షన్ ఒకటే ఉంది రేవంత్ రెడ్డితోన. రేవంత్ రెడ్డి పనితీరు మీద రేవంత్ రెడ్డిని పొట్టు ఓపెన్గా తిరుగుతారు జనం. వాడిని కట్ చేయలేక చచ్చిపోతున్నాం మేము. అందరిలాగా మేము వేయలేం కాబట్టి మేము వాళ్ళు తిట్టిన తిట్లను కొద్దిగా పద్ధతిగా చూపించే ప్రయత్నంలో భాగంగా మా ఎడిటర్లు చచ్చిపోతున్నారు కట్ చేయలేక. అన్ని బూతులు, అంత అగ్రెసివ్గా మాట్లాడుతుంటే ఎంత అసంతృప్తి ఉంటే మాట్లాడతారు చెప్పండి. సరే ప్రభుత్వం చేస్తలేదని మాట్లాడడం వేరు, కానీ వారు ఇంకా ఒక 10 స్టెప్స్ ముందుకు వేసి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డిని పొట్టు తిరుగుతున్నారు, మంత్రులను తిరుగుతున్నారు, గవర్నమెంట్ తిరుగుతున్నారు, కాంగ్రెస్ని తిరుగుతున్నారు, రాహుల్ గాంధీ తిరుగుతున్నారు. అంటే పరిస్థితి ఏందో మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇప్పుడు ఏం ఎలక్షన్స్ పెట్టొద్దు అని చెప్తున్నారట వాళ్ళు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టారు, కొంప కాలిపోతుంది. జిహెచ్ఎంసీఓ లేకపోతే వరంగల్ మున్సిపాలిటీ అట్లాంటి ఎలక్షన్స్ ఏమైనా పెట్టారు, మొత్తానికే బూడిదైపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏం ఎలక్షన్స్ పోవద్దు మీరు. ఇవి యాక్చువల్గా పీసీసీ చీఫ్కి తెలుసు. మహేష్ కుమార్ గౌడ్ కూడా పోయించిన, మొన్న రాజ్యాంగ పోయించిన ఆయన కూడా. బహుశా ఆయనకు కూడా చెప్పిండొచ్చు ఇవన్నీ కూడా. ఢిల్లీ ఉన్న వాళ్ళకు తెలిసి ఈ అనుభవం ఉంది. ఈ రిపోర్ట్ అనుభవం ఏందో వాళ్ళకి తెలుస్తుంది. అందుకే హైకమాండ్ తీవ్రమైన అసంతృప్తి ఉంది. వీళ్ళను ఇక్కడ ఏమైందంటే ఎమ్మెల్యేల పనితీరు, మినిస్టర్స్ పనితీరు. మినిస్టర్స్ ఏం చేస్తున్నారు? మినిస్టర్లు వాళ్ళ కాన్స్టిట్యూన్సీకి మాత్రమే మినిస్టర్స్. ఉత్తమ్ కుమార్ ఉన్నాడు, హుజూర్నగర్కు మినిస్టర్. అప్పుడు 119 మంది మినిస్టర్లను చేయాలి. వాళ్ళు పక్క కాన్స్టిట్యూన్సీలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తలేరు. వీళ్ళ మీద కూడా తీవ్రమైన అసంతృప్తి, జనాలకు అసంతృప్తే, వాళ్ళ హైకమాండ్కి అసంతృప్తే. అసలు ఎవరికి సంతృప్తి అని చెప్పండి వీళ్ళ మీద? రేవంత్ రెడ్డి మీద, బట్టి విక్రమార్క మీద. వీళ్ళేమన్నా రేవంత్ రెడ్డి తప్పుడు దారిలో పోతే సరి చేస్తారేమోనని ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క వాళ్ళ మీద హైకమాండ్ ఆశ పెట్టుకుంటే నీళ్ళు పోసిర్రు. వీళ్ళు లొంగిపోయిన పైసలకి. ముఖ్యమంత్రితో మంచిగా ఉంటే 4 పైసలు ఎన్కేసుకోవచ్చని బహుశా ఆయన ఎన్ని తప్పు నిర్ణయాలు తీసుకున్నా, ఎన్ని తప్పుడు ఆలోచనలు చేసినా, ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వస్తున్నా ఏం చేయలేకపోయినరు. రేవంత్ రెడ్డి హైడ్రా మీద మాట్లాడండి, ఒకసారి వినండి. Iran, you can say Israel or anything, you can compare with those demolitions and these demolitions. అక్కడ ఇజ్రాయెల్లో ఇరాన్లో యుద్ధం జరిగితే ఇండ్లు ఎట్లా కూలిపోతాయి, ఊర్లు ఎట్లా కూలిపోతాయో హైడ్రా ఆయనకు అట్లా కనిపిస్తున్నాయంట. సంతోషం, కళ్ళలో ఆనందం. స్టాటిస్టిక్ ప్రెజర్ చెప్పిండు ఆ రోజు, నాకు స్టాటిస్టిక్ ప్రెజర్ ఉంటుంది. అవతలోడు ఏడుస్తుంటే నాకు నవ్వాలనిపిస్తుంది, నాకు మంచిగా అనిపిస్తుందని. అది మళ్ళీ బయట పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో చూసినాక అదే కనిపించింది. ఎవరికైనా బాధ అనిపిస్తుంది. పక్కన మన ఇంటి పక్కన గోడ కూలిపోతేనే కొద్దిసేపు బాధ అవుతుంది. అరే అంత కష్టపడి కట్టుకున్నాడు, గోడ కూలిపోయింది ఆ పక్కయింది పాపం. గట్లాంటిది గవర్నమెంటే ప్రజాధనాన్ని పెట్టి, బుల్డోజర్స్ పెట్టి, కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని, రక్తం ధారపోసి, రూపాయి కూడబెట్టి ఇల్లు కట్టుకుంటే దాన్ని కూల్చేసి ఈ స్టాటిస్టిక్ ప్లేజర్ ఆనందం ఏందో అర్థం కాలేదు. అసలు ఎవరు టార్గెట్ రేవంత్ రెడ్డికి? చెరువులు కబ్జాలు చేసిన వాళ్ళు టార్గెట్ అయితే వాళ్ళ అన్న ఇల్లు కొలగొట్టాలి, అక్బరుద్దీన్ కాలేజీ కొలగొట్టాలి. నిన్న ఫామ్ హౌస్ల గురించి కూడా మాట్లాడాడు. ఫామ్ హౌస్లకి వెళ్ళి మొత్తం లెటర్ నీళ్ళు వస్తున్నాయంట. ఒక్క ఫామ్ హౌస్ని టచ్ చేసిండా రేవంత్ రెడ్డి? ఒక్క ఫామ్ హౌస్ గేట్ను టచ్ చేసే ధైర్యం చేసిండా? చేయలేదు. ఇంకా ఆయన ఇట్లా కూలగొట్టిపోయినాక సర్వే రిపోర్ట్లు అట్ట రాకపోతే ఎట్టకెళ్ళి వస్తాయి? ఇట్లాంటి తప్పుడు నిర్ణయాల మీద మాట్లాడతారేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు, బట్టి విక్రమార్కలు ఉండాలని ఎవరైనా ఆశిస్తారు. కాంగ్రెస్లో కౌంటర్ ఉంది. ఇప్పుడు కర్ణాటకలో డీకే శివకుమార్ ఉండే. కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ వదిలిచి పోతుంది కూడా పడుచుకుని దిక్కులేదు. జీవన్ రెడ్డి పోయే దాని మీద కూడా మాట్లాడినట్ట. జీవన్ రెడ్డి పార్టీ వదిలిపోయే కారణం 100% రేవంత్ రెడ్డి అండ్ ఈ ఒరిజినల్ కాంగ్రెస్ సోకాల్ లీడర్స్ అని చెప్పి హైకమాండ్ అంటున్నట. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి జీవన్ రెడ్డి దగ్గర పోయి మాట్లాడిండా? ఉండు పార్టీలో ఉండు, చూద్దాం ఏమవుతుందో, ఒక మాట మాట్లాడగలిగిండా? మాట్లాడలేదు. అంత పెద్ద మనిషి ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పటి గవర్నమెంట్లో మంత్రిగా పనిచేసిండు, పీసీ చీఫ్గా పనిచేసిండు, ఈ గవర్నమెంట్లో మినిస్టర్గా పనిచేసిండు. ఆయన ఎంతసేపటికి వాళ్ళ భార్య పద్మావతి ఉంది కదా కోదాడ, ఆమెకు మినిస్టర్ పదవి కోసం మాట్లాడతారంట. ఇంకా మిగతా కార్యకర్తలు, పార్టీ, ప్రజలు ఏం అవసరం లేదంట అని. హైకమాండే నువ్వేరే పోతుంది దీనికోసమా మీరందరూ అయ్యిందని. ఇక్కడ ఎవడన్నా సరిగ్గా సరైన క్యాండిడేట్ ఉంటే రేవంత్ రెడ్డిని ఇప్పటికల్లా మార్చేసేవాళ్ళంట. రేవంత్ రెడ్డి మీద అసంతృప్తే, వీళ్ళ మీద అసంతృప్తే. కానీ ఏం చేస్తాం, ఎవరు ఏడుపు వాళ్ళకే ఉంది కదా ఇక్కడ. అందుకే వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వండి. బట్టి విక్రమార్క ఇప్పటికి 2 సార్లు ఢిల్లీ పోయిండు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు. మనకు అనిపిస్తూనే ఉంది కదా. రాజగోపాల్ రెడ్డి పోయి కలిసిండు, ఫోటోలు బయటకు వచ్చినాయి. స్పీకర్ పోయి కలిసిండు, ఫోటోలు బయటకు వచ్చినాయి. ఈయన మదంది రేవంత్ రెడ్డి నిన్న మొన్న అన్నాడు పంచ గురించి మాట్లాడిండు కదా, తోతి
ఆ ధోతి ఆయన దృష్టిలో ఎవరి గురించి మాట్లాడినా కానీ అది బట్టి విక్రమార్క గురించే మాట్లాడారు బహుశా. ఎందుకంటే ఆయన 2014 వైఎస్ రాజశేఖర్ చనిపోయిన ఎంబడే ధోతికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచే ధోతి కడుతుండు, సీనియర్ ధోతి కట్టడంలో బట్టి విక్రమార్క. అందుకే అందరూ ఆయన్నే అంటున్నారు. అంటే పైసల కోసం కకృతి పడితే అందరిలో చీప్ అయిపోతారు. హైకమాండ్లో చీప్ అయిపోయినారు, రేవంత్ రెడ్డికి చీప్ అయిపోయినారు, వీళ్ళు ప్రజలకు చీప్ అయిపోయారు. ఇక రేవంత్ రెడ్డి సంగతి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్లా ఈ సర్వే రిపోర్ట్ల విషయాలన్నీ కూడా వాళ్ళు తలంటున్నారంటే ఏందిరా నాయన మీ కథ ఏంది, మీ కార్ఖాన ఏంది. నాకు తెలిసి హైకమాండ్కు అర్థమైపోయినట్టుంది. ఇక ఎలక్షన్స్ పోవద్దు అని చెప్తున్నారు అని అంటే ఇక తెలంగాణలో కాంగ్రెస్ అయిపోయిందని బహుశా వాళ్ళకు కూడా తెలిసిపోయినట్టుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.